Hello everyone, I am Veena Puppala. I am free registered mutual fund distributor, founder and CEO of Multi-Arts. సో ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా వెరీ బేసిక్ థింగ్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్స్ అనేది అయితే డిస్కస్ చేద్దాం, విచ్ ఈజ్ ఎస్ఐపి. అసలు ఎస్ఐపి అంటే ఏంటి, ఎస్ఐపి చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, ఓన్లీ ఎస్ఐపి గురించి నేను డిస్కస్ చేస్తాను. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో ఎస్ఐపికి లంసమ్కి డిఫరెన్స్ ఏంటి అనే టాపిక్ నేను చెప్పాను. సో ఆ వీడియో హైయెస్ట్ రీచ్ 3K దాకా వెళ్ళింది. ఐ హోప్ ఈ వీడియో ఆల్సో చాలామందికి రీచ్ అయ్యి ఒక అవేర్నెస్ క్రియేట్ అవుతుంది ఎస్ఐపి గురించి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో బిఫోర్ గోయింగ్ ఫర్దర్, ఐ హ్యావ్ ఎ స్మాల్ రిక్వెస్ట్ అండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లెట్స్ మేక్ మోర్ పీపుల్ ఎడ్యుకేటెడ్ టువర్డ్స్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో చాలామందికి ఈ వీడియోస్ రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అది ఓన్లీ మీ సపోర్ట్తోనే పాసిబుల్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో డూ లైక్ ద వీడియో ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ యూస్ఫుల్. సో ఎస్ఐపి, అసలు ఎస్ఐపి అంటే ఏంటంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఓకే, సో ఎస్ఐపి మెయిన్లీ మనకి ఎలాగా వర్క్ అవుతుంది, నేను మీకు బేసిక్ నాలెడ్జ్తో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి 2 థింగ్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నాయి. మీరు డెఫినెట్గా అది ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో చేసి ఉంటారు. ఒకటి వచ్చేసి రికరింగ్ డిపాజిట్, సెకండ్ది వచ్చేసి చిట్టీస్ వేయడం. ఓకే, సో ఈ రికరింగ్ డిపాజిట్ అంటే ఏంటంటే ఎవ్రీ మంత్ మనం పోస్టల్ ఆఫీస్లో కానీ లేకపోతే బ్యాంక్స్లో కానీ నెలకి 5,000, 10,000, 20,000 ఎంతో కొంత ఆర్డీ చేస్తాం, రికరింగ్ డిపాజిట్ చేస్తాం. సో ఆ రికరింగ్ డిపాజిట్ చేసినందుకు గాను మనకి 6 to 7% ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ క్యాలిక్యులేట్ చేసి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ మనకి రిటర్న్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఇది బ్యాంక్స్లో ఉంటుంది, పోస్ట్ ఆఫీస్లో కూడా ఉంటుంది రికరింగ్ డిపాజిట్. ఇది మీరు వినుంటారు, చేసి ఉంటారు కూడా. సో సెకండ్ థింగ్ ఏంటంటే చిట్టీస్. ఓకే, సో చిట్టీస్ ఉన్నాయి. అండ్ విలేజ్లో చూసినట్టయితే డోక్రా అని చెప్పి ఓన్లీ విమెన్ ఉంటారు ఆ గ్రూప్లో. సో నెల ఒక అమౌంట్ కట్టుకుంటూ ఉంటారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము ఒక్కొక్క ఎవరెవరికి అవసరం ఉంటే వాళ్ళు తీసుకుంటారు. కిట్టి పార్టీస్ కూడా ఉంటాయి. ఓకే, సో కిట్టి ఈ మంత్ కిట్టి ఎవరికి వచ్చింది అనేది కూడా మీరు వినుంటారు. కిట్టి పార్టీలు, ఆర్డీ, చిట్టీలు వేయడం, డోక్రా. సో ఇవన్నీ ఏంటి, దీని ప్రాసెస్ ఏంటి అని మీరు అబ్జర్వ్ చేస్తే నెల కంతులు కట్టడం. తెలుగులో నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఎంత కుదిరితే అంత. నెల కంతు అంటారు. కంతు అంటే ఆ మంత్ మనం కట్టాల్సిన అమౌంట్ 5,000, 10,000, 15,000 ఎంతో కొంత ఉంటుంది. సో చిట్టీస్ చూసినట్టయితే మనకి 10,000, 25,000, 30,000, 50,000 చిట్టీస్ కూడా ఉంటాయి. ఓకే, సో నార్మల్ ఇండివిజువల్ పీపుల్ చిట్టీలు వేసే వాళ్ళు ఉంటారు, లేదంటే మనకి స్పెసిఫిక్గా చిట్ ఫండ్ కంపెనీస్ కూడా ఉంటాయి. ఓకే, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్, చాలా నేమ్స్ మీరు చూసుంటారు చిట్ ఫండ్ కంపెనీస్. సో ఈ ప్రాసెస్ అంతా ఏంటి అంటే మనం ఒక అమౌంట్ని, ఒక నెంబర్ని కట్టుకుంటూ వస్తాము. 1 to 25 మెంబర్స్, 30 మెంబర్స్, 40 మెంబర్స్, 10 మెంబర్స్, 15 మెంబర్స్ ఇలాగ పీపుల్ ఉంటారు. నెల ఒక్కొక్కరు తీసుకుంటారు. ఫస్ట్ తీసుకున్న వాళ్ళకేమో లంసంలో వాళ్ళ అవసరాలకు డబ్బులు కావాలి కాబట్టి లంసంలో తీసుకుంటారు. వడ్డీ ఎక్కువ పడుతుంది ఫస్ట్ తీసుకున్న వాళ్ళకి. సో కానీ ఆర్డీ సైడ్ చూసినట్టయితే మనకి ఇక్కడ అలా ఏమి ఉండదు. మనం కట్టుకుంటూ వెళ్తాము 5,000, 10,000, 15,000. కొన్ని సంవత్సరాల తర్వాత మనకి రిటర్న్స్ అనేవి తీసుకుంటాం. సో చిట్టీలకి ఆర్డీలకి డిఫరెన్స్ ఇది. నేను ఎందుకు ఈ చిట్టీలు, ఆర్డీలు, మెయిన్లీ ఈ డోక్రా ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, సో వన్ ఇంపార్టెంట్, ఈవెన్ కిట్టి పార్టీస్ కూడా, కిట్టి ఈ మంత్ కిట్టి ఎవరు తీస్తున్నారు అనేది కూడా ఎందుకు చెప్తున్నానంటే, సో ఇవన్నీ కూడా ఎస్ఐపీలే, కాకపోతే డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్లో పెడుతున్నారు మీరు. ఆర్డీ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. అందులో మీరు సిస్టమాటిక్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సిప్పే, ఇవన్నీ కూడా సిప్లే, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్. ఇవన్నీ కంతులు కట్టేదాన్నే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని అంటారు. సో ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో నెల మనం కడతాము, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రిటర్న్స్ వస్తాయి. సేమ్ థింగ్ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇలా కంతులు కడితే దాన్ని ఎస్ఐపి అంటారు. ఓకే, సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి అంటారు. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వల్ల ఏంటి ఉపయోగం అంటే, మనం 100 రూపాయల నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చండి నెలకి. మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ అనగానే అదేదో పెద్దది 1 లక్ష, 2 లక్షలు ఉండాలి, లేకపోతే 10 లక్షలు ఉండాలి అనేది కాదు. సో 100 రూపాయల నుంచి కూడా మనం స్టార్ట్ చేయొచ్చు. దీని మీద బేసికల్గా అవేర్నెస్ లేదు చాలామందికి. మెయిన్లీ మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఇన్వెస్టర్స్ రావాలి,
దీంట్లో ఉండే బెనిఫిట్స్ తీసుకోవాలి, లాంగ్ రన్లో వాళ్ళకి ఇది చాలా చాలా సహాయపడుతుంది అనే ఉద్దేశంతోనే ఈ వీడియోలన్నీ చేస్తున్నాను నేను. ఓకే, సో మీరు తెలుగులో ఎడ్యుకేట్ చేయాలి, మెయిన్లీ మ్యూచువల్ ఫండ్స్లో. మనకు టైం ఉండదు, నాలెడ్జ్ ఉండదు. ఓకే, టైము నాలెడ్జ్ ఉండదు. నేర్చుకునేదానికి మనకి వైడ్ నాలెడ్జ్ ఉండాలి, న్యూస్ పేపర్స్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ చేయాలి స్టాక్స్లో అయితే. కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే 100 రూపాయల నుంచి స్టార్ట్ చేయొచ్చు. మనకి ఇంత నాలెడ్జ్ అవసరం లేదు. ఓకే, ఇంత నాలెడ్జ్ అవసరం లేదు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి. స్టాక్స్లో చేసే అంత నాలెడ్జ్ అయితే మనకు అవసరం పడదు. ఎందుకు అవసరం పడదంటే, మనం మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నప్పుడు మనకి ఫండ్ మేనేజర్ అని ఒక అతను ఉంటాడు. సో ఆ ఫండ్ మేనేజర్ వర్క్ ఏంటంటే, ఫండ్ ఈ రీసెర్చ్ నేను చెప్పా కదా, న్యూస్ చదువుకోవాలి, ఫాలో అవ్వాలి, షేర్స్ గురించి తెలుసుకోవాలి, కంపెనీల గురించి తెలుసుకోవాలి, ఈ పని అంతా ఫండ్ మేనేజర్ చేస్తాడు మన కోసం. సో వాళ్ళు మన ఎసెట్ అంటే మన డబ్బుల్ని మేనేజ్ చేస్తారు. మేనేజ్ చేసినందుకు గాను కొంచెం తీసుకుంటారు. అసలు అది నామినల్. నన్ను అడిగితే మీరు కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. ఎందుకంటే మీరు ఇంత టైం 1 గంట 2 గంటలు రోజుకి పెట్టే బదులుగా ఏదో మనకు వచ్చిన డబ్బుల్లో కొంచెం పోర్షన్ వాళ్ళు తీసుకుంటే ఎంత అంటే చాలా తక్కువ ఉంటుంది. అసలు అది మైన్యూట్. మనం ఎక్కడో దగ్గర వేస్ట్ చేస్తూనే ఉంటాం. ఎంత తక్కువ ఉంటుందని నేను కంపేర్ చేయాలంటే, ఎంఎఫ్డీస్ గురించి నాకు తెలుసు, ఫండ్ మేనేజర్లకు వచ్చే పోర్షన్ కన్నా ఎగ్జిట్లోడే ఎక్స్పెన్స్ రేషియో అని ఉంటాయి. వాటిలో ఏదో 0.2 0.3 అంత ఉంటుంది. అవి కూడా ఇప్పుడు తగ్గిస్తున్నారు చాలా చాలా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్. సో రీసెంట్ అప్డేట్ అది. నేను ఒక ఫుల్ లెంత్ వీడియో చేస్తాను దాని మీద విత్ ఇన్ డే ఆర్ 2 రేపు లేక మొన్నాడు లోపల ఏ కంపెనీస్ ఎంతెంత ఎగ్జిట్ లోడ్ తగ్గించాయి. ఒకసారి నేను కూడా హోంవర్క్ చేసుకొని ఆ వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో అవి తగ్గిస్తున్నాయి, ఎక్స్పెన్స్ రేషియో అనేది కూడా తగ్గిస్తున్నాయి. ఓకే, సో ఎక్స్పెన్స్ రేషియోని కూడా తగ్గించాలని అనుకుంటున్నాయి, ఎగ్జిట్ లోన్ ఆల్రెడీ తగ్గిస్తున్నాయి. అంతా అయినా కూడా మనకి 0.5 నుంచి 0.8 కూడా రాదండి. అంతా అయినా కూడా అంత రాదు. సో పోనీ 1 రూపీ వేసుకున్నా కూడా మనకి ఎంత, 1,00,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేస్తే, ఓకే 1% మనం వేసుకుంటే 1,00,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేసినందుకు గాను 100 రూపాయలు కట్ అవుతుంది నెలకు, అంతే. అది కూడా ప్రాఫిట్స్లో నుంచి. మీకు ఎంత ప్రాఫిట్స్ వస్తాయి? మనము ఒక నారో మైండ్లో ఉన్నామండి. మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల వాళ్ళకి ఎక్కువ వెళ్ళిపోతుందేమో అనే దానికన్నా మనకు ఎక్కువ వస్తుంది. ఫస్ట్ మన కోట్లలో వస్తుంది. మనం సరిగా ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక పద్ధతిలో ఒక 5,000 10,000 రూపాయలు ఒక 20 సంవత్సరాలు నీట్గా మంచి ఫండ్స్లో పెట్టుకుంటే క్రోర్స్ జనరేట్ చేయొచ్చు. కోట్లు, 1 కోటి మినిమం చేయొచ్చు. సో సామాన్యులు కోటీశ్వరులు అవ్వడం ఎలా అనే సిరీస్ కూడా నాకు చేయాలని ఉంది. ఇన్ఫ్యాక్ట్ మీకు అది కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఓకే, జస్ట్ 5,000 10,000 ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ మనం క్రోర్స్ని, 1 కోటి రూపాయలని అయితే ఈజీగా జనరేట్ చేయొచ్చు. అలాంటివి ఉన్నాయి, అది పాసిబుల్లే, నేనేం ఇంపాసిబుల్ థింగ్ చెప్పట్లేదు. 1 కోటి రూపాయలు వస్తున్నప్పుడు మనకి, ఓకే మనం పెట్టే 10 లక్షలు 15 లక్షలు లేకంటే 20 లక్షలు 1 కోటి రూపాయలు అవుతున్నప్పుడు అందులో నుంచి కొంచెం మనం ఇస్తే తప్పేముంది? ఒక 2 లక్షలు ఇస్తే తప్పేముంది? మన 1 కోటి రూపాయలు ఇచ్చేలాగా వాళ్ళు పని చేస్తున్నారు కదా. సో ఈ మైండ్ సెట్ రావాలి మెయిన్లీ పీపుల్కి. ఓకే, హాఫ్ నాలెడ్జ్ తెలుసుకొని ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్సే చేయకపోవడం అది పెద్ద మిస్టేక్. ఓకే, అసలు రాదు కదా. ఇప్పుడు మీరు పెట్టే 1 లక్షకి 2 లక్షలు వచ్చినా మీకు 1,00,000 ఎక్సెస్ వచ్చినట్టే కదా. అసలు ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే అది కూడా రాదు. సో అలా కాకోకుండా ఈ ఎస్ఐపిల ద్వారా ఎక్కువ డబ్బులు మీరు పెట్టుకోకుండా ఈ ఎస్ఐపిల ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ ఒక ఐడియా కోసం మీరు స్టూడెంట్ అయి ఉంటే మీరు 100 రూపాయలతోనే స్టార్ట్ చేయొచ్చు. మీరు వర్కింగ్ అయి ఉంటే మీ అమౌంట్లో, మీ ఇన్కంలో 5 నుంచి 10% పెట్టుబడి పెట్టండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఓకే, లెట్స్ సే మీరు 20,000 రూపాయలు నెలల మీ ఆదాయం అనుకుంటే 2,000 రూపాయలతోనే మీరు స్టార్ట్ చేయొచ్చు. ఒక 10 సంవత్సరాలు ఆ 2,000 పెట్టుకుంటారండి. సంవత్సరానికి అంతా అయినా కూడా 24,000 అవుతుంది. ఓకే, 10 సంవత్సరాలకు అంతా అయినా కూడా 2,40,000 అవుతుంది. సో 2,40,000 గాను మనకి ఇప్పుడు అది 2,40,000 7-8 లక్షలైనా మనకి బెనిఫిటే కదండి. మనం ఎంత పెడుతున్నాం నెలకి? 2,000 కదా. సో ఈ చిట్టీలు, ఈ కిట్టీలు ఇవన్నీ ప్రాబ్లం ఏంటంటే, మనకు డబ్బులు అవసరం ఉన్నా లేకపోయినా తీసుకోవాలి. కొన్నిసార్లు ఏంటంటే ఎవరు తీసుకోకపోతే లాటరీ తీస్తారు, చిట్టీలు కానీ కిట్టీస్ కానీ, ఇవన్నీ ప్రాబ్లం. అది అందులో కంపల్సరీ తీసుకోవాల్సిందే. ఇందులో అలా కాదు, మీ డబ్బులు పెరుగుతూ ఉంటుంది. ఓకే, మార్కెట్ డౌన్ అయినప్పుడు పడుతుంది, ఎందుకంటే సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ మనం ఈక్విటీలో పెడితే. కానీ 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు మనం ఓపిక్గా ఉంటే
5% 10% మీ శాలరీలో ఏదైతే వస్తూ ఉంటుందో దాన్ని మీరు ఇన్వెస్ట్మెంట్గా పెట్టగలిగితే, పెట్టుబడిగా పెట్టగలిగితే డెఫినెట్గా అది మీకు పే బ్యాక్ చేస్తుంది. మీకైతే ఖచ్చితంగా ఆదాయం అనేది వస్తుంది. ఓకే, సో ఇది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే నేను వీడియోస్ చేస్తున్నాను, మీరు హెల్ప్ఫుల్ అయ్యి మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తేనే ఈ వీడియోలకి ఒక పర్పస్ ఉంటుంది. జస్ట్ విని వదిలేయకండి. ఓకే, టు ఇన్వెస్ట్ అని చెప్పి నేను ఒక లింక్ ఇస్తున్నాను. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకపోయినా పర్వాలేదు, అది ఆ లింక్ యాక్టివేషన్ చేసుకొని ఉంచుకోండి. ఈరోజు కాకపోతే రేపైనా మీరు నెలకు 100 రూపాయలు పెట్టైనా మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయొచ్చు. ఓపికగా చేసుకోండి. ఎందుకంటే ఎవ్రీవన్ ఆర్ బిజీ విత్ ద రీల్స్. సో 5-6 గంటలు రోజు రీల్స్ చూస్తేనే అయిపోతుంది. దాంతో సగం నీరసం వస్తుంది, మనకు ఎనర్జీ అంతా డ్రైన్ అవుట్ అయిపోద్ది. సో అలా కాకుండా ప్రొడక్టివ్గా ఉంచుకోండి డేని. కొంచెం మంచి డోపమైన్ తెచ్చుకునేలాగా వర్క్ చేయండి. అంటే హార్మోన్స్ గురించి నేను చెప్తున్నా. కొంచెం పని చేస్తే మీకు అవి రిటర్న్స్ ఇస్తాయి. లేదు ఊరికనే జస్ట్ నామినల్గా చూస్తున్నట్టు వీడియోలు చూస్తూ టైం వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్లో మెయిన్లీ ఉండాల్సింది టైం, మనీ కన్నా ఇంపార్టెంట్ది. ఓకే, సో ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్, ఇన్సైట్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. ఎంత కుదిరితే అంతా నేను వర్డ్స్ కూడా అని తెలుగులో చెప్తున్నాను, అందరికీ అర్థం కావాలన్నట్టు. సో పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఈమెయిల్, ఈ 3 ఉంటేనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. కింద ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో నేను టు ఇన్వెస్ట్ అనే లింక్ ఇస్తున్నాను, అది కూడా చూడండి. ఓకే, అండ్ రిజిస్టర్ అవ్వండి. వీగ్రోత్ అనే వెబ్ లింక్ కూడా ఇస్తున్నాను. అందులో మీకు కొన్ని 50 రూపీస్కి కూడా కోర్సెస్ ఉన్నాయి. సో నేను లిస్ట్ అవుట్ చేశాను వీడియోస్ అన్నీ. మీరు అవి ఫ్రీగా మెస్సీ కాకోకుండా లైక్ ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓవర్లీ ఇన్ఫర్మేషన్ కాకోకుండా స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్కి నేను 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాను, ఆ స్ట్రక్చర్ నేను పెట్టినందుకు. ఓకే, సో వీడియోస్ అయితే మీకు ఫ్రీగా యూట్యూబ్లోనే అవైలబుల్ ఉన్నాయి. నేను ఆల్రెడీ ప్లేలిస్ట్ కూడా చేశాను, బట్ అవి వెతుక్కోకుండా ఏవి ఇంపార్టెంట్ అనే దానికి ప్లేలిస్ట్కి 50 రూపీస్ నేను ఛార్జ్ చేస్తున్నాను. ఓకే, సో దట్స్ ఇట్ ఇన్ టుడేస్ వీడియో అండి. బిఫోర్ గోయింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లెట్ మీ నో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది. దాని మీద హోంవర్క్ చేసుకొని నేను చేయడానికైతే ట్రై చేస్తాను. ఓకే అండి. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. బిఫోర్ ఇన్వెస్టింగ్, please read all scheme related documents carefully. This video is only for the educational purpose. If you want to invest, please do research and invest.